ఇకపోతే మనకి రెండో మెసేజ్గా ఈ ఆగస్టు 15వ తారీఖున పరీక్షలు అనేవి ఉన్నాయండి, మనకి జరుగుతున్నాయండి. ఆ పరీక్షకి మనకి ఎన్ని రోజులు ఉందండి? ఇంకండి నెల రోజులు, అంటే 40 రోజుల దాకా సుమారుగా ఉందండి. అయితే వాటి గురించి వీలైనంత త్వరగా మన పాఠాలు అనేవి చెప్పుకుందామండి. లేకపోతే ఫస్ట్ పాఠంగా దానిలో ఉన్న మెటీరియల్లో ఫస్ట్ పాఠం మనకు ఆల్రెడీ మెటీరియల్ అనేది ఇచ్చారండి. ఆ మెటీరియల్లో నుండి మనకి పరీక్షలు అనేవి వస్తాయండి. వాటిలో ఫస్ట్ పాఠంగా ఏముందంటేనండి, ఎయిడ్స్ అనేది ఏడు సృష్టి అమెరికాదా నరునిదా? ఏమండి, ఎయిడ్స్ సృష్టి అమెరికాదా నరునిదా? ఇది మెసేజ్ అండి. అయితే మనం అనుకోవచ్చు ఎయిడ్స్ గురించి కూడా బైబిల్లో ఉందా అని అనుకోవచ్చు అండి. మహావేద గ్రంథం అండి బైబిల్ అండి. సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం బైబిల్ గ్రంథం అండి. బైబిల్లో ఉన్నవి ఏ గ్రంథంలో కూడా ఏమి ఉండవండి. బైబిల్లో ఉన్నన్ని వేరే గ్రంథాల్లో ఉండవు, ఇంకేమీ ఉండవండి. అయితే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ గ్రంథంలో ఎయిడ్స్ గురించి ఉందా అంటే ఉందనే చెప్పాలండి. ఎందుకంటే లేకపోతే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ గ్రంథం అవ్వదండి. అంతే కదండి, ఉంటేనే సకల శాస్త్రాలను అధిగమించింది, లేకపోతే సకల శాస్త్రాలను అధిగమించింది ఎలా అవుతుందండి? అవ్వదు. అంటే ఎయిడ్స్ గురించి బైబిల్లో ఉందంటే ఉందని చెప్పాలండి. ఇకపోతే ఈ ఎయిడ్స్ అనేది ఏంటంటే కుదరని రోగం అండి. దీనికి ఇప్పటి వరకు కూడా మందు అనేది కనిపెట్టలేదండి. ఏమండి, మందు అనేది కనిపెట్టలేదు. 1981 సంవత్సరంలో అమెరికాలో కనుక్కున్నారండి ఫస్ట్ దీన్ని. 1983 సంవత్సరంలో మన ఇండియాలో అనేది కనుక్కోవడం అనేది జరిగిందండి. అయితే ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటేనండి, ఈ మధ్యకాలంలో కండోమ్స్ అనేవి వాడి చేయొచ్చు అని చెప్తున్నారండి. కానీ ఇది బైబిల్కి విరోధమండి. అంటే కండోమ్స్ వాడి చేయమంటున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎయిడ్స్ పేషెంట్ దగ్గర కూడా వెళ్ళమని చెప్తున్నారండి. ఏమండి, వాస్తవానికి మరి మన దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో ఎయిడ్స్కి సంబంధించింది మన దేవుడు ఏం చెప్పాడని మనం ఈరోజు నేర్చుకుందామండి. పావుగంట పాఠం వస్తుందండి. అంటే ఎందుకంటే పావుగంట వస్తుందంటేనండి 10 పాయింట్లు రాయమన్నారండి మనకి. దానికి తగినట్టు మనం ఏం చేయాలండి, వెళ్ళిపోతే సరిపోతుందండి. అయితే ఎయిడ్స్కి మొదటి బీజం ఏం చెప్పాడు? పాత నిబంధన కాలానికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్పాడండి? ఆజ్ఞగా ఇచ్చాడండి, వ్యభిచారించొద్దని ఆజ్ఞగా ఇచ్చాడండి. ఏమండి, ఇది ఎయిడ్స్కి మొట్టమొదటి బీజం అండి. మనిషి జీవితంలో బీజం అనేది రావాలంటే ఎయిడ్స్ అనేది చేయాలని ఆలోచన రావటం అండి. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి యేసు ప్రభువుల వారు అంటారు కదండి, మోహపు చూపు, ఎవడైతే తన హృదయాలు మోహపు చూపు చూస్తే అప్పుడే తన హృదయం అంతా ఏం చేసిన వాడు అవుతాడంటండి, వ్యభిచారం చేసిన వాడు అవుతాడని ఉంటుందండి. ఏమండి, ఒక స్త్రీని మోహపు చూపు చూసిన వెంటనే వ్యభిచారపు లక్షణాలు అనేవి మనలోకి వచ్చేస్తాయి అంటండి. వ్యభిచారపు లక్షణాలు ఎప్పుడైతే వచ్చినాయో, వ్యభిచారం చేయాలనే కోరిక ఎప్పుడైతే వచ్చిందో మనకి ఆటోమేటిక్గా పాపం చేయాలని కోరిక అనేది మనలోకి వస్తుందండి. అంటే మొట్టమొదటి బీజం ఎప్పుడు పడుతుందండి? చూపులో నుండి పడుతుందండి. ఈ చూపు దగ్గర నుండి చూపును కంట్రోల్ చేసుకోమని దేవుడు యేసుప్రభువుల వారు ఎప్పుడు చెప్పారండి అంటే 2000 సంవత్సరాల క్రితమే చెప్పడం అనేది జరిగిందండి. పాత నిబంధన కాలంలోకి వెళ్తేనండి పాపం వ్యభిచారం చేసిన వారు రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళండి. అంటే ఈ యొక్క వ్యభిచారం లేదా ఎయిడ్స్కి మొట్టమొదటిది బీజం ఎప్పుడు పడిందంటే 2000 సంవత్సరాల క్రితమే పడింది. ఏంటంటే ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే వ్యభిచారం చేసినట్లంటే మోహపు చూపుతోనే ఎయిడ్స్ అనేది మొదలవుతుందని మనం చెప్పొచ్చండి. ఇకపోతే ఎయిడ్స్ బారిన పడకుండా దేవుడు ఏం చెప్పాడు మనకి? దేవుడు బైబిల్లో చెప్పిన జాగ్రత్తలు ఏంటి? ఏమండి, ఇవన్నీ బైబిల్లోనే మాట్లాడండి, ఎవరి సొంతంగా కాదండి. ఏమండి, కాబట్టి దీన్ని మనం నేర్చుకోవాలా వద్దంటే నేర్చుకోవాలండి. ఇది ఒక మన పాఠం అనేది అవగాహన కోసమండి. పాత నిబంధన కాలంలో ఏం చేశారండి? అందరి మధ్య పెట్టి వ్యభిచారం చేసిన వారిని రాళ్ళు పెట్టి కొట్టి చంపేసేవారండి. పాత నిబంధన కాలంలో ఇంకో వచ్చిన చూసుకుంటానండి, సామెతల గ్రంథం అండి
7వ అధ్యాయం అండి. ఏమండి సామెతల గ్రంథం 7వ అధ్యాయం. ఎవడో ఒకసారి మీరు విన్నారనుకోండి, పరీక్ష రాసుకోవడానికి కొంచెం సులభంగా ఉంటుందండి. వినలేదనుకోండి అంటే మీరు జ్ఞానవంతులు అనుకోండి, ఇంకొంచెం కష్టం అవుద్ది. కొంచెం విని దానికి తర్వాత చదివిన దానికి కొంచెం తేడా ఉంటుందండి. 7వ అధ్యాయం 25వ వచనం నుండి అండి. సామెతలు 7వ అధ్యాయము 25వ వచనం నుంచి అండి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సును తొలగనీయకము. ఏమండి జారస్త్రీ అంటే ఎవరండి? వ్యభిచారం చేసే స్త్రీ అండి. అంటే ఈమె భర్తను కలిగి ఉండదండి. జారస్త్రీ అంటే ఏంటండి? భర్తను కలిగి ఉండకుండా జీవించే స్త్రీ అండి. ఈ స్త్రీ భర్తను కలిగి ఉండకపోవటం వలన ఏం జరుగుతుందంటేనండి, తనకు నచ్చినట్టుగా జీవిస్తుందండి. ఒక్క భర్తతో ఉండదండి. జారస్త్రీ అనేసరికి అనేక మంది ఉంటారండి. అనేక మంది భర్తలుగా ఉండడం అనేది జరుగుతుందండి. జారస్త్రీ మార్గంలో తట్టు నీ మనస్సును తొలగనీయకమంటే ఆమె దగ్గరికి వెళ్ళవద్దు. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోక. దారి తప్పైనా సరే దాని త్రోవలోకి వెళ్ళొద్దని చెప్తున్నాడండి దేవుడు. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అంటండి. అనేక మంది ఈ యొక్క చేతిలో పడిపోయారంటండి. అది చంపిన వారు లెక్కలేనంత మంది అండి. ఎలా చంపబడ్డారండి వీళ్ళు? ఒకటి ఎలా చంపబడ్డారంటే, ఆమె అంటే ఇష్టమయ్యి ఉరేసుకుని ప్రమాదాలు జరిపి చచ్చిపోయిన ఒకటైతే, రెండోది ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయిన వారండి. అనారోగ్యం పాలైపోయి చనిపోయిన వారండి. ఎందుకంటే ఒక్క పురుషుడిని నమ్మదండి. జారస్త్రీ అనే స్త్రీ ఒక్క పురుషుడిని నమ్మకపోవడం వల్ల అనేక మంది ఉండటం వల్ల ఏమవుతుందండి, వ్యాధులు అనేవి వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి అటువంటి స్త్రీ జోలికి నువ్వు వెళ్ళొద్దని దేవుడు ఏం చెప్తున్నాడండి? జాగ్రత్తలు చెప్తున్నాడండి దేవుడు. లెక్కలేని మంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవరు. చాలక్క ఏమండి? ఇప్పుడు జారస్త్రీ దగ్గరికి వెళ్తే ఏమైపోతామంటే చివరికి పాతాళానికి వెళ్ళిపోతామంటే ఏంటంటే దాని అర్థం నరకానికి వెళ్ళిపోతామండి. అంటే జారస్త్రీ దగ్గరికి వెళ్తే మనం ఏం జరిగినట్లండి? పాపం చేసినట్లేనండి. జారస్త్రీ దగ్గరికి వెళ్ళారంటే ఏం చేసినట్లండి? పాపం చేసినట్లే. పాపం చేశారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? పాతాళానికి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకో వచ్చి చూసుకుందామండి. 5వ అధ్యాయం అండి. సామెతలు 5వ అధ్యాయం అండి. 8వ వచనం ఉండండి. 8వ వచనం ఉండండి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. ఏమంటే జారస్త్రీయుండు ఛాయ అంటే ఏంటండి? ఛాయ అంటే ఏంటండి? నీడ. జారస్త్రీ నీడ దగ్గరికి కూడా వెళ్ళొద్దని చెప్తున్నాడండి దేవుడు. అసలు ఆ నీడ అంటే అసలుకి దగ్గరికి కూడా ఏమండి జారస్త్రీ ఛాయకి ఎలా అక్కడ ఏం చేయమంటున్నారంటే అండి, జారస్త్రీ ఛాయ కూడా మార్గంలో దూరముగా చేసుకోమంటున్నారండి. అంటే జారస్త్రీ ఛాయకి కూడా వెళ్ళొద్దు, అంటే జారస్త్రీ ఉండే నీడకు కూడా వెళ్ళొద్దని చెప్తున్నారండి. దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు ఏమంటే చూడండి, ఎయిడ్స్కి ఇక్కడ మనకు వివరణ అనేది ఇస్తున్నారు చూడండి. జారస్త్రీకి వెళ్ళేది, జారస్త్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది చూడండి. నీ కష్టార్జితము అన్యజనులు ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించును.
ఎయిడ్స్ పేషెంట్ ఎలా ఉంటాడండి? ఎవరైనా చూసారండి ఎయిడ్స్ పేషెంట్ని? బక్కగా ఎండిపోతారండి. అంటే ఎలా చెప్పాలంటే గొడుగుకి పైన ఉన్న టాపిక్ అయితే ఏమవుతుందండి, ఊసలు ఒకటే కనబడతాయండి. ఏమండి అలా అయిపోతాడండి. అంటే పైన మాంసం ఉండదు, ఎముకలు ఒకటే కనబడతాయండి. ఎయిడ్స్ పేషెంట్ లక్షణాలు అలా ఉంటాయండి. కాబట్టి ఎలా ఉంటుందంటే అండి, మాంసం ఉండదంట. అదేవిధంగా ఏం జరుగుతుందంటే అండి, శరీరం కూడా క్షీణించిపోతుందంటండి. ఇప్పుడు ఎయిడ్స్ గురించి బైబిల్లో చెప్పబడిందంటే ఈ వచనం చూపిస్తే సరిపోతుందండి. ఏమండి ఈ వచనం చూపిస్తే అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసి అంటే ఇక్కడికి సరిపోతుందండి. ఇకపోతే దేవుడు ఇప్పుడు మనకు చెప్పిన జాగ్రత్తలు ఏంటండి? ఏమండి ఎయిడ్స్కు దేవుడు మనకు చెప్పిన జాగ్రత్తలు ఏంటండి? మోహపు చూపు చూడొద్దు అన్నారు ఒకటి. పాత నిబంధన కాలంలోనైతే వ్యభిచారం చేయొద్దని ఆజ్ఞగా ఇచ్చేశారు దేవుడు ఏకంగా. ఒకవేళ అలా చేసిన వారిని పాత నిబంధన కాలంలో అందరి ముందు నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేశారంటండి. ఏమండి రెండో వాళ్ళకి భయం రావాలనండి. అది మొదటి లక్షణం. రెండోది ఏంటండి? జారస్త్రీ తట్టు, నీ మార్గంలో తట్టు, నీ మనసును త్రొలగించుకోమని చెప్పారండి. జారస్త్రీ తట్టు తిరగొద్దని చెప్పారు రెండోది. మూడో దానికి వచ్చేసరికి ఏం చెప్పారండి? జారస్త్రీ ఉండి ఆ యొక్క ఛాయకి వెళ్ళొద్దు అన్నారండి. ఏమంటే మూడో పాయింట్ అది. లేకపోతే నాలుగో పాయింట్గా ఇప్పుడు ఒకవేళ జారస్త్రీ దగ్గరికి వెళితే ఏం జరుగుతుందండి? శరీరమును మాంసమును ఏమవుతుందండి? క్షీణించిపోతాయి. అర్థమైందండి? 3 పాయింట్లు. ఇప్పుడు 4వ పాయింట్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటేనండి, దేవుడు చెప్తాడు కదండి, జారత్వమునకు దూరముగా పారిపోమని చెప్తారండి. ఏమంటే పాయింట్ నెంబర్ 4 అండి. జారత్వమునకు దూరముగా పారిపోవాలండి. అంటే ఎప్పుడైతే జారత్వం చేయాలని ఆలోచన వచ్చిందో జారస్త్రీ దగ్గరికి వెళ్లకుండా దూరముగా ఏం చేయాలండి? పారిపోవాలి. పారిపోకుండా దగ్గరికి వెళ్తారండి, దేవుడి దగ్గర దొరికిపోతామండి. ఎవరో చూడలేదు కానీ పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? మనందరికి పైన ఉన్నాడండి దేవుడు అండి, మనం కింద భూమి మీద ఉన్నామండి. ఆయన అక్కడ నుండి చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం అన్ని తేటగా కనబడతాయండి ఆయన. అంటే ఏం చెప్తున్నారండి? జారత్వమునకు దూరముగా పారిపోవాలండి. ఏమండి ఇది పరీక్ష రాసిన వాళ్ళకే కాదండి, పరీక్ష రాయని వాళ్ళు కూడా వినొచ్చండి. వినడం వల్ల ఏమవుతుందండి? మీరు పరీక్ష రాసేసినట్టేనండి. అంతే కాదండి, మేము చదివి పరీక్ష రాస్తాం, మీరు విని పరీక్ష రాసేస్తున్నారండి. ఏమండి అదేవిధంగా జారత్వం కలిగి ఉంటే ఏమవుతుందండి? జారత్వానికి ఏం చేయాలంటే దూరంగా ఉండాలండి. తిమోతికి పౌలు గారు ఒక సందర్భంలో చెప్తారండి, నా కుమారుడా నీవు యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోమని చెప్తారండి. మొన్నే పరీక్ష రాసామండి అందరికీ, దాని వివరణ అవసరం లేదండి. అంటే యవ్వనేచ్ఛం అంటే ఏంటండి? యవ్వనంలో వచ్చే కోరికలకు దూరంగా పారిపోమనండి. యవ్వనం వచ్చిన అందరికీ దీని యొక్క వివరణ అనేది తెలుస్తుందండి. యవ్వనంలో అనేకమైన కోరికలు వస్తుంటాయండి. యోసేపు గారు తన యొక్క జీవితాన్ని యవ్వన దశలో కాపాడుకున్నారు కాబట్టి రాజు అంత తోడయ్యారండి. నిజంగా మనం కూడా అండి యవ్వనంలో పాపం చేయకుండా ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. యవ్వనం మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఎవరైతే పాపం చేయకుండా ఉంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరు తీసుకోవచ్చండి? యోసేపు గారు తన ఎవరి జీవితంలో పాపం చేయలేదు కాబట్టి రాజు అంతటి కూడా అయిపోయారండి. దేవుని పిల్లలారా ఏం చెప్తున్నారండి ఇక్కడ? తిమోతి గారికి పౌలు గారు ఏం చెప్తున్నారండి? యవ్వనేచ్ఛల నుండి ఏం చేయమంటున్నారండి? పారిపోమంటున్నారండి. దేవుడు ఎన్ని పాపం నుంచి యవ్వనేచ్ఛల నుండి పారిపోండి బాబు అని చెప్తుంటే ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారండి? దగ్గర అవ్వమంటున్నారండి. అంటే కండోమ్ అనేది వాడమని చెప్పడం అనేది చెప్తున్నారండి. అసలు పాపమే చేద్దురా బాబు అంటే ప్రభుత్వం వారు ఇంకా దగ్గర చేస్తున్నారండి. ఇక చివరిగా ఒక వచనం చూసుకుందామండి.
ఇది కూడా మనం రాసుకున్న పరీక్షలో ఉందేనండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది కదండి. వృద్ధ స్త్రీలను తల్లులని, యవ్వన స్త్రీలను అక్క లేదా చెల్లి అని భావించాలి. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే ఏమవుతుందండి, పాపపు ఆలోచనలు అనేవి మనకు రావండి. ఏమండి, ఇప్పుడు యవన స్త్రీ, ఇప్పుడు వృద్ధ స్త్రీలు కనపడతారండి, వాళ్ళ అమ్మ అంటే మన చెడు ఆలోచన వస్తుందండి? రాదండి. యవన స్త్రీలు అక్కలు ఉన్నారండి, అక్క అని పిలిస్తే చెడు ఆలోచన అనేది ఏమవుతుందండి, మన మనసులోకి రాదండి. వయసులో ఉన్న యవ్వన స్త్రీలను ఏమని పిలవమన్నాడండి దేవుడు? అక్క లేదా చెల్లి. మనకన్నా పెద్దోళ్ళు అయితే అక్క అని, మనకన్నా చిన్నోళ్ళు అయితే చెల్లి అని. ఇప్పుడు ఇంత లావుండి అక్క అని పిలుస్తాడు ఏంటి అనుకోమాకండి. ఏమండి, సందర్భం ఏంటంటే ఇప్పుడు అక్కలు ఉన్నారండి, నేనేమో ఇంత లావు ఉన్నానండి, ఇంత లావుండి ఇదేంటి మమ్మల్ని అక్క అని పిలుస్తాడు అనుకోమాకండి. అంటే అదొక సంబోధం అండి. అంటే ఏమో చెల్లి అక్క అంటే ఏముంటుందండి, అంటే అక్క అని పిలిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఏం చేయమంటున్నారండి, వృద్ధ స్త్రీలను అమ్మ అని, యవన స్త్రీలను ఏమని పిలవమంటున్నారండి, అక్క లేదా చెల్లి అని పిలవమంటున్నారు. అక్క లేదా చెల్లి అని పిలవడం వల్ల మనలోకి మోహపు చూపు అనేది రాదండి. మోహపు చూపు రాకపోవడం వల్ల పాపానికి దూరంగా ఉంటామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామండి? ఎయిడ్స్ గురించి బైబిల్లో ఉందంటే ఉందండి. ఎందుకంటే సకల శాస్త్రాలను అధిగమించిన దైవ గ్రంథం బైబిల్ కాబట్టి బైబిల్ గురించి ఎయిడ్స్ గురించి చెప్పబడింది. ఏమండి, లాస్ట్ పాయింట్లు వినాలి. అయిపోయిందండి, పాఠం అయిపోయింది. 1981లో అమెరికాలో కనుగొనబడింది ఎయిడ్స్ అనేది. 1983లో ఇండియాలో కనుగొనబడిందండి. దీనికి ఎయిడ్స్ అనే దానికి ప్రస్తుతానికి మందు అనేది లేదు. ఇది కుదరని రోగం అండి. అయితే ఈ కుదరని రోగానికి మొట్టమొదటి బీజం ఎక్కడ పడిందంటే ఒక స్త్రీని మోహపు చూపు ఎప్పుడైతే చూస్తామో మన హృదయంలో ఎయిడ్స్ అనేది మొదటి బీజం అనేది పడుతుందండి. దేవుడు చెప్పినట్లుగా ఒక స్త్రీని మోహపు చూపు చూడకుండా వృద్ధ స్త్రీలను అమ్మ అని, యవన స్త్రీలను అక్క అని పిలిచినట్లయితే మనకి ఎటువంటి చెడు ఆలోచనలు అనేవి రావు. మోహపు చూపు చూడాలనే ఆలోచన రానప్పుడు మనం ఏం చేస్తామండి, పాపం చేయాలనే ఆలోచన అనేది కూడా రాదు. ఇకపోతే జారస్త్రీ ఛాయకి వెళ్ళొద్దన్నారండి. జారస్త్రీ ఛాయకి వెళితే ఏమవుతుందంటండి, మన యొక్క ఆస్తి ఇచ్చేస్తామంటండి. మన యొక్క ఆస్తి అంతా పరులింటికి వెళ్ళిపోతుందంటండి. మన యొక్క మాంసం మన యొక్క శరీరంలో క్షీణించిపోతుందంటండి. అంటే ఎయిడ్స్ రోగం అనేది వచ్చేస్తుందండి. ఇకపోతే తిమోతి గారికి చెప్పారు కదండి, నీ యవ్వనేచ్ఛులను దూరంగా పారిపోనాయనని పౌలు గారు తిమోతికి చెప్పడం జరిగింది. అదేవిధంగా జారత్వమునకు దూరంగా పారిపోమని దేవుడు చెప్పడం అనేది కూడా జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లలు, మనం చేయాల్సింది ఏంటంటే దీని యొక్క ముఖ్య పాయింట్లు ఏం నేర్చుకున్నామండి? ఇప్పటి వరకు చెప్పుకున్నాయన్నీ కూడా ఈ ఎయిడ్స్ గురించి మెయిన్ పాయింట్లేనండి. కొంతమంది అంటారండి, ఇందాక చెప్పుకున్నట్లుగా శరీర బలహీనత వల్ల ఆపుకోలేకపోతున్న బ్రదర్ అని. కానీ అది నిజమా అండి? నిజమంటే నిజంగా ఆత్మానుసారంగా బ్రతికేవాడికి ఎలా జీవించాలండి? పాపం వైపు వెళ్ళకుండా పరిశుద్ధంగా జీవించాలి. ఏమండి, మనిషి కంట్రోల్ చేసుకోగలడంటే చేసుకోగలడండి. ఫర్ ఎగ్జాంపుల్, భార్య భర్త మీద అలిగిందండి, 2-3 రోజులని అన్నం తినకుండా మానేస్తారండి. మానగలరా? మానలేరండి. అది నిగ్రహం చేసుకోగల శక్తి ఉందా లేదండి? మరి భర్త మీద అలిగినప్పుడు బాగానే నిగ్రహం చేసుకుంటున్నారు, పాపం దగ్గరికి వచ్చేసరికి నిగ్రహం ఎందుకు చేసుకోలేరండి? చేసుకోగలగాలి. చేసుకున్నప్పుడే దేవునికి దగ్గర అవుతామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం చేసింది ఏంటండి? ఇప్పుడు ఎయిడ్స్ అనేది నరుని సృష్టి, అమెరికా సృష్టి అండి. నరుని సృష్టి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మాట చెప్పాడు, మోహపు చూపు చూడొద్దు అన్నాడు, వ్యభిచారం చేయొద్దు అన్నాడు, జారస్త్రీ ఛాయకి వెళ్ళొద్దు అన్నాడు. కానీ మనిషి దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా వెళ్ళి దేవుని యొక్క మాటని వినకుండా ఏం చేశాడండి? పాపానికి లోనైపోయాడు. పాపానికి లోనవడం వలన ఏమైందండి? రోగాల పాలైపోయి తన యొక్క జీవితాన్ని, అంటే దేవుడు తనకిచ్చిన ఆయుష్ కంటే ముందుగా చనిపోతున్నాడండి మనిషి.
చివరిగా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. పాత నిబంధన కాలంలోనే ఆ ఆజ్ఞ అనేది ఇచ్చాడండి. ఏంటంటే ఆ ఆజ్ఞ, ప్రతి వానికి సొంత భార్య ఉండాలండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సొంత భార్య ఉన్నా సరే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో, నిజమండి. కాబట్టి ఎయిడ్స్ అనేది అమెరికా సృష్టి నరునిదండి, నరునిదే. దేవుని మాట వినకపోవడం వల్ల మనిషి కష్టాల పాలు అయ్యాడండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను దేవా. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా మీరు చెప్పకపోయి ఉంటే తండ్రి దయతో మన్నించండి. ప్రభువా, విన్న వాక్య ప్రకారం మేమందరం జీవించడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. మాలో ఇంకా ఏమైనా పొరపాట్లు లోటుపాట్లు ఏమైనా ఉంటే తండ్రి, మీ యొక్క వాక్యం చేత సరి చేసుకోవడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.